కాళేశ్వరం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనుమానాస్పదంగా, వివాదాస్పదంగా ఉంటున్నాయి. కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పదవీకాలం 2 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజే కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు నీటిపారుదల, ఆర్థిక మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన తమ ఎదుటకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. నిజానికి ఈ జస్టిస్ పీసీ ఘోష్ ఈ ముగ్గురిని ప్రశ్నించాలా వద్దా అన్న దానిపై తర్జన పడ్డారని ప్రచారం జరిగింది. రాజకీయ కారణాలతోనే విచారణ జరుపుతున్నారన్న వివాదాలు రాకుండా ఉండేందుకు అయినా వారిని ప్రశ్నించకుండా ప్రాథమిక నివేదిక ఇవ్వాలనుకున్నారని చెబుతున్నారు. సివిల్ సర్వీస్ అధికారుల్ని, కాళేశ్వరంలో పనిచేసిన కీలక వ్యక్తుల్ని, కాంట్రాక్టర్లను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రాథమిక నివేదిక కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు సమయం కోరారు. కానీ ప్రభుత్వం కమిషన్ గడువును 2 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అసలైన వ్యక్తుల్ని, ముఖ్యంగా క్రాస్ ఎగ్జామినేషన్లో అందరూ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పినందున కేసీఆర్ను ప్రశ్నించకపోతే ఆ నివేదికకు అర్థం ఉండదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారని చెబుతున్నారు. 2 నెలలు ప్రభుత్వం గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గంటల్లోనే కేసీఆర్, హరీష్, ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ చేశారు. వారు హాజరవుతారా లేదా అన్నది పక్కన పెడితే కేసీఆర్ హాజరైతే దాని చుట్టూ అనేక ప్రచారాలు చేసే అవకాశం ఉంది. అదే వ్యూహంతోనే ఈ విచారణ సాగదీస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యూహానికి చెక్ పెట్టేందుకు ఈ ముగ్గురు కమిషన్ ముందు హాజరయ్యే విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ హాజరు కాకపోవచ్చని, న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఈటెల రాజేందర్ చాలా కాలమే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ కమిషన్ నివేదిక కేవలం పరిశీలనలు మాత్రమే. గతంలో ఇదే మాదిరిగా ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుపై రేవంత్ సర్కార్ కమిషన్ వేసింది. జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో మొదట కమిషన్ వేశారు. ఆ కమిషన్ అతి చేసి ప్రకటనలు చేయటంతో సుప్రీంకోర్టు కమిషన్ చైర్మన్ను మార్చాలని ఆదేశించింది. అప్పటికే కేసీఆర్కు ఆయన నోటీసులు జారీ చేశారు. కానీ తర్వాత జస్టిస్ లోకూర్ నేతృత్వంలో విచారణ జరిగింది. కేసీఆర్ను ప్రశ్నించలేదు, నివేదిక సమర్పించింది. కానీ ఇప్పటి వరకు ఆ నివేదికలో ఏముందో ప్రభుత్వం బయట పెట్టలేదు. కాళేశ్వరం కమిటీ నివేదిక కూడా అంతే. అయితే వ్యతిరేక ప్రచారం మాత్రం చాలా ఎక్కువగా జరుగుతూనే ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.